బీటెక్ ఇంజనీరింగ్ డ్రాయింగ్లో సెకండ్ యూనిట్లో థర్డ్ క్వశ్చన్ చూసుకుందాం. మనకు సెకండ్ యూనిట్ నేమ్ వచ్చేసి ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ అనేది మనము చూసుకుందాం. ఈ వీడియోలో వచ్చేసి ప్రొజెక్షన్స్ ఆఫ్ లైన్స్ అనేది మనం చూసుకుందాం. దీంతో క్వశ్చన్ చూసుకుంటే థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే ఏ పాయింట్ ఏ ఈజ్ 20 mm above the HP and 50 mm in front of EP. Another point B is 40 mm below the HP and 15 mm behind the VP. The distance between the projections, రెండు projectionsకి distance వచ్చేసి 75 mm. Draw the projections of points. Draw line joining their front view. FV అంటే front view, TV అంటే top view. టాప్ వ్యూకి అదే ఫ్రంట్ వ్యూకి లైన్స్ అనేది డ్రా చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు దాంట్లో కంటే ముందు ఇవి తెలియాలన్నమాట. ఇవి తెలిస్తేనే మీకు క్లియర్గా ఈ క్వశ్చన్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది హెచ్పి, ఇది విపి. ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ క్వాడ్రంట్స్ అనుకుందాం. అబోవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈపీ. ఇది హెచ్పి అంటే అబోవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈపీ. నెక్స్ట్ బిలో హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ. ఓకేనా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అంటే ఈ వీపీకి ఫ్రంట్లో ఉందన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి అబోవ్ హెచ్పి, బిలో హెచ్పి సరిపోయింది. బిహైండ్ వీపీ అంటే వీపీకి పక్కన, బిహైండ్ అంటే వీపీకి పక్కన, ఇది కూడా పక్కన. ఇలా ఇవి తెలిస్తే మీకు క్లియర్గా ఇప్పుడు ఇది అనేది రాయొచ్చు. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు చూడండి, మనము ఫస్ట్ ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. మనకేం చెప్పిండు ఇక్కడ, ప్రొజెక్షన్స్ ఆఫ్ డిస్టెన్స్ వచ్చేసి ఎంత ఇచ్చిండు, 75 ఇచ్చిండు. కాబట్టి ఇక్కడ ప్రొజెక్షన్స్ రెండు ప్రొజెక్షన్స్ యొక్క డిస్టెన్స్ వచ్చేసి 75 ఇచ్చింది. కాబట్టి ఫస్ట్ 75 mm అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకుంటే 75 mm అనేది డ్రా చేసిన తర్వాత ఇది చూడండి, అబోవ్ ద హెచ్పి. అబోవ్ ద హెచ్పి ఎంత ఇచ్చిండు, ఏ పాయింట్ అబోవ్ ద హెచ్పి ఎంత ఇచ్చిండు, చూడండి. అబోవ్ ద హెచ్పి వచ్చేసి 20 ఇచ్చిండు. మీకు ఇవి కూడా తెలియాలి. బిలో ఉంటే ఏకి పైన ఇన్వర్స్, అదే డాష్ అని 1 అలా పెడతాం. అదే బిహైండ్కి ఇన్ ఫ్రంట్కి మనము ఓన్లీ ఏ అనేదే పెడతాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనల్ని వాడు ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఏ అనేది అబోవ్ ద హెచ్పి అని ఇచ్చిండు. అబోవ్ ద హెచ్పి అని ఉంటే ఇక్కడ చూడండి, అబోవ్ ద హెచ్పి అంటే ఏంది, హెచ్పికి పైన, ఏ పాయింట్ వచ్చేసి హెచ్పికి పైన. కాబట్టి ఇప్పుడు అబోవ్ ద హెచ్పి అనేది 20 mm ఇచ్చింది. కాబట్టి 20 mm డ్రా చేద్దాం. చూడండి, ఇక్కడ అబోవ్ హెచ్పి 20 mm ఇచ్చిండు. అదే ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ. మీరు ఈ గ్రాఫ్ అనేది మీకు కన్ఫర్మ్ అనేది యూజ్ అవుతుంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అంటే ఎంత, ఇక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అంటే కింద. కాబట్టి ఇక్కడ అబోవ్ అయిపోయింది. ఇంకా అబోవ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఈ ఇన్ ఫ్రంట్ తీసుకోకూడదు. నెక్స్ట్ ఇక్కడ తీసుకోవాలి. ఒకదాంతో ఏదైనా అబోవ్ కానీ ఇన్ ఫ్రంట్ కానీ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇన్ ఫ్రంట్ అనేది తీసుకుంటే ఇన్ ఫ్రంట్ ఎంత ఇచ్చినాడు, 50 mm ఇచ్చింది. కాబట్టి 50 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అన్నాడు. కాబట్టి 50 mm రాసిన. ఇక్కడ వచ్చేసి 20. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చిండు, బి పాయింట్. అదే బి పాయింట్ వచ్చేసి 40 mm బిలో హెచ్పి అండ్ 15 mm బిహైండ్ వీపీ. బిలో హెచ్పి 40 mm బిలో హెచ్పి అంటే కింద. నెక్స్ట్ బిహైండ్ వీపీ అంటే పైన, 20 mm బిలో హెచ్పి. మనకు అబోవ్ వచ్చేసి 50 ఇచ్చిండు, ఇక్కడ ఇన్ ఫ్రంట్ వచ్చేసి 50 ఇచ్చిండు, అబోవ్ 20 ఇచ్చిండు. అదే బిలో 40, బిహైండ్ అనేది 50 ఇచ్చిండు. కాబట్టి ఇలాగ ఇష్టం మీకు చెప్పినా కదా నోట్ పాయింట్లో, అబోవ్ కానీ బిలో కానీ ఉంటే దానికి డాష్లు పెడతాం. అదే బిహైండ్ ఇన్ ఫ్రంట్ మాత్రం ఉంటే ఓన్లీ లెటర్స్ అనేవి రాస్తాం అనమాట. ఇది వచ్చేసి వాడే ఇచ్చిండు. ఈ రెండు పాయింట్లకి దాని మధ్య ప్రొజెక్షన్ డిస్టెన్స్, రెఫరెన్స్ లైన్ డిస్టెన్స్ వచ్చేసి 75 mm అని వాడే ఇచ్చేసిండు. ఇచ్చిన తర్వాత ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ అనేది గీమన్నాడు. ఫ్రంట్ వ్యూ అనేది గీద్దాం. ఇప్పుడు ఇక్కడ టాప్ వ్యూ గీస్తే పైనుంచి కిందికి టాప్ వ్యూ గీసిన. నెక్స్ట్ ఫ్రంట్ వ్యూ గీమన్నాడు. నెక్స్ట్ ఫ్రంట్ వ్యూ. ఇలా అనేది మనము ప్రొజెక్షన్స్ ఆఫ్ లైన్స్ అనేది ఇలా అనేది మనము టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ అనేది
రాస్తామన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.